ముసుగు వేసుకుని ఆటలాడడం ఒక కళ. అందులోనూ దేవతామూర్తుల ముసుగులతో జాతర సమయంలో పిల్లలు పెద్దలు ఆకర్షణగా కనిపిస్తారు. అంతేకాకుండా చిన్న చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్లు, కార్నివాల్ ఉత్సవాల సందర్భంగా వివిధ జంతువుల ముఖాలను మాస్కులుగా పెట్టుకుని తిరగడం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా పెరిగేసరికి వీటి తయారీ కూడా పెరిగింది. అస్సాంలో వివిధ రకాల మాస్కుల తయారీ ఒక పరిశ్రమలాగా సాగుతోంది. ఇక్కడ తయారయ్యే ముసుగులు దేశ విదేశాలకు వెళుతుంటాయి. ముకుషి అని పిలువబడేటువంటి సాంప్రదాయ అస్సామీ ముసుగులను ఇప్పుడు అమెరికాకు ఎగుమతి చేయడం జరుగుతోంది. అస్సామీ సాంస్కృతిక ప్రదర్శనలో అంతర్భాగమైన ఈ ముసుగులను అమెరికన్ క్లయింట్లు ఎక్కువగా ఆర్డర్ చేశారు. పైగా ఈ మాస్కులు ప్రకృతి పదార్థాలతో చేసినవి కాదు, ప్లాస్టిక్తో చేసినవి కానే కాదు, పూర్తిగా సేంద్రియ పదార్థాలతో తయారు చేయబడినవి. అందువల్ల ముఖానికి కానీ ముఖంపై చర్మానికి కానీ ఎలాంటి హాని చేయదని తయారీదారులు చెబుతున్నారు. అందుకే విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయని అంటున్నారు. అస్సాంలో తయారయ్యే ఈ ముసుగులపై గణేష్, హనుమాన్ వంటి దేవతల రూపాలు ఉన్నాయి. వివిధ జంతువుల డిజైన్లు ఉంటాయి. వీటి సృష్టికర్త ఖగేన్ గోస్వామి తన విద్యార్థులతో కలిసి వీటిని ప్రదర్శించారు. తమ గురువు హేమచంద్ర గోస్వామి నెలకొల్పిన సాంప్రదాయాలను ఆయన అనుకరిస్తూ 5 సంవత్సరాలుగా ఈ ముసుగులపై పనిచేస్తున్నారు.